వెల్కమ్ బ్యాక్ టు హనీ కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది. కియా బ్రాండ్కి సంబంధించిన కార్ అండి. కియా సోనెట్ GTX ప్లస్ ఎడిషన్ అండి. చాలామంది మన కస్టమర్స్ కావచ్చు, సబ్స్క్రైబర్స్ కావచ్చు, ప్రీమియం ఎడిషన్లో కూడా SUV టైప్లో కార్స్ పోస్ట్ చేయమని మనకి చాలామంది రిక్వెస్ట్ చేశారు. వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నా. కార్ అయితే మాత్రం వన్ ఆఫ్ ద లగ్జరియస్ SUV మోడల్ అండి. ఇక్కడ మనం కార్ చూడొచ్చు, GTX ప్లస్ ఎడిషన్ అండి. మనం ప్రజెంట్ మార్కెట్లో చూసుకుంటే చాలా కార్స్ కియా సోనెట్ తరపు నుంచి రోడ్డు మీద మనం చూస్తూ ఉంటాం. అవి వచ్చేసరికి కియా సోనెట్లో HTX, HTS, HTK ఈ ఎడిషన్స్ ఉంటాయి అన్నమాట. మనం ఇప్పుడు మీకు చూపిస్తున్న కార్ ఏంటంటే GTX ప్లస్ ఎడిషన్. ఇది మార్కెట్లో చాలా రేర్ కార్ అండి. మీరు చూసుకోవచ్చు, చాలా తక్కువ కనబడిద్ది అన్నమాట కియా సోనెట్లో మనకి. దీనికి కంప్లీట్ ఫీచర్స్, చాలా ఫీచర్స్ ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కారు గురించి మాట్లాడుకునేటప్పుడు ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూడండి. 100% కార్ అనేది మనకు నచ్చిద్ది. ఈ కారు ఒకవేళ సేల్ అయితే మనం కమెంట్ సెక్షన్లో సోల్డ్ అవుట్ అని మెన్షన్ చేయడం జరిగిద్దండి. ఒకవేళ సోల్డ్ అవుట్ అని హానియా కార్ డెకర్స్ తరపు నుంచి మెన్షన్ చేసి ఉంటే కార్ అనేది తీసుకొని వెళ్ళిపోయారని అర్థం అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ కార్ మార్కెట్లో, విజయవాడ మార్కెట్ అంటే AP మార్కెట్లో ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి GTX ప్లస్ ఎడిషన్ 19.40 lakhs ఉందండి. 19,40,000 ఉందన్నమాట ఆన్ రోడ్ ప్రైస్. ఇది వచ్చేసరికి మ్యానుఫ్యాక్చరింగ్ 2020లో జరిగింది, రిజిస్ట్రేషన్ 2021లో జరిగింది. అదొక ప్లస్ పాయింట్ మనకి. కంప్లీట్గా ఈ కార్ అప్ టు డేట్ షోరూమ్ మెయింటెనెన్స్ అయితే జరిగింది. 1,41,000 తిరిగిందండి. 1,41,000 తిరిగిందన్నమాట కార్. అప్ టు డేట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది. డీజిల్ వేరియంట్ ఆటోమేటిక్ కార్ అండి. కార్ అయితే మాత్రం GT ఎడిషన్లో మీకు లగ్జరీ యాడ్ అండ్ ఫీచర్స్ మొత్తం యాడ్ అవుతాయి అన్నమాట. ఒకసారి నేను ఫీచర్స్ కూడా మాట్లాడతాను. దానికన్నా బిఫోర్ మనం ఓనర్ గురించి మాట్లాడుకుంటే సింగిల్ ఓనర్ కారు. RC వచ్చేసరికి వ్యాలిడ్ 2036 దాకా వ్యాలిడ్లో ఉందన్నమాట. 2036. ఇన్సూరెన్స్ వచ్చేసరికి నెక్స్ట్ 2024 డిసెంబర్ వరకు ఉందండి. ID వాల్యూ 8 lakhs. ID వాల్యూ బంపర్ టు బంపర్ మనం ఏమైనా క్లెయిమ్ చేసుకోవచ్చు. 8 lakhs ID వాల్యూ ఉంది. పొల్యూషన్ అవైలబుల్లో ఉంది. సో డాక్యుమెంట్స్ పరంగా మనం 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదండి ఈ కార్కి. సో కార్ ఫీచర్స్ ఒకసారి మనం మాట్లాడుకుందాం. ప్రీమియం ఎడిషన్ కింద సోనెట్ వాళ్ళు లాంచ్ చేసిన కార్ అండి GTX ప్లస్ ఎడిషన్ అండి. దీనికి ఫీచర్స్ ఒకసారి మనం మాట్లాడుకుంటే ఇది వచ్చేసరికి కంప్లీట్గా కీలెస్ ఎంట్రీ వస్తుంది. ఫస్ట్ పాయింట్, కీలెస్ ఎంట్రీ వస్తుంది. మనం ఎప్పుడైతే మనం లాక్ చేసి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ కార్ దగ్గరికి వస్తే ఆటోమేటిక్గా కార్ అనేది అన్లాక్ అయ్యిద్ది. అలానే మనం కీ పాకెట్లో పెట్టుకొని దూరంగా వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా లాక్ అయితే అయిపోయిద్ది. ఈ ఫీచర్ ఒకటి ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు, గ్రిల్ ఇక్కడ చూడొచ్చు అండి. GT లైన్ అని క్రోమ్ గ్రిల్తో, అంటే ఇది స్పోర్ట్స్ కార్ కింద వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. సో కార్ కూడా అదే విధంగా ఉండిద్దండి లుక్. మనకి ఇక్కడ ఫాగ్ ల్యాంప్స్ కూడా చూడొచ్చు, ప్రొజెక్టర్ ల్యాంప్స్ ఇచ్చారు ఇక్కడ. మీకు లైటింగ్ పరంగా కూడా ఇది వచ్చేసరికి మీకు కంప్లీట్గా డిఫరెంట్ ఉండిద్ది. ఇక్కడ హెడ్లైట్ కూడా మీకు లైటింగ్ పరంగా ఎక్కడ ఇబ్బంది అనేది ఉండదు అన్నమాట కార్కి. ఇది వచ్చేసరికి మీకు 1.5 ఇంజన్ వస్తుందండి, మీకు CRDA ఇంజన్. ఇక్కడ ఆటో చూడొచ్చు, ఆటోమేటిక్ కాబట్టి ఇక్కడ విత్ లోగో. అండ్ ఇక్కడ వచ్చేసి సైడ్ మిర్రర్స్కి ఇండికేటర్స్ ఇక్కడ చూడొచ్చు. ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ అండి, అండ్ ఫోల్డబుల్ కూడా. మీకు కీలెస్ ఎంట్రీ. ఇక్కడ నుంచి మనం
లాక్ అన్లాక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడొచ్చు లాక్ అయింది కార్. మళ్ళీ మనం ఈ బటన్ ప్రెస్ చేస్తే అన్లాక్ అయింది. ఇక్కడ కార్ చూడండి, ఇక్కడ మనకి 4 పవర్ విండోస్ ఇక్కడ చూడొచ్చండి. అలానే లాక్ అన్లాక్, సైడ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ కోసం ఇక్కడ వచ్చేసరికి సైడ్ మిర్రర్ ఫోల్డ్ అన్ఫోల్డ్ అవ్వడానికి. మీకు ఇక్కడ ఇంటీరియర్ ఒకసారి మనం చూసుకుంటే ఒక ప్రీమియం కార్ ఏ విధంగా అయితే మీరు ఫీల్ అవుతారో ఆ విధంగా ఉండిద్దండి. మీకు ఇక్కడ పుష్ స్టార్ట్ బటన్ ఇక్కడ చూడొచ్చు, స్టార్టింగ్కి స్టార్ట్ స్టాప్. అలానే ఇక్కడ మనం చూసుకుంటే కంప్లీట్గా స్టీరింగ్ కంట్రోల్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. దీనికి సేఫ్టీ పరంగా 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఇస్తారండి. డ్రైవర్కి ఇక్కడ చూసుకోవచ్చు, ప్యాసింజర్కి వస్తుంది, అలానే సీట్స్లో కూడా వస్తుందండి. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ టాప్ పిల్లర్స్ దగ్గర కూడా చూడొచ్చు అన్నమాట. సో దీంట్లో చాలామందికి ఇష్టపడే ఫీచర్ ఏంటంటే అండి, లగ్జరియస్ కార్స్లో మాత్రమే ఈ మధ్య ప్రొవైడ్ చేస్తున్నారు, వెంటిలేటెడ్ సీట్స్ అనేవి వస్తాయండి. ఇక్కడ మనం చూసుకోవచ్చు, డ్రైవర్కి కావచ్చు, పక్కన కూర్చున్న వాళ్ళకి కావచ్చు, వెంటిలేటెడ్ సీట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అంటే ఏసీ అనేది వస్తుంది అన్నమాట మనకి సీట్స్లో నుంచి, ఎయిర్ అనేది ఇన్ఫ్లో అయ్యిద్దండి. అండ్ ఇది కంప్లీట్గా ఆటో ట్రాన్స్మిషన్ కార్ అన్నమాట. ఈ కార్ ఒకసారి నేను స్టార్ట్ చేసి చూపిస్తానండి. ఫీచర్స్ చాలామంది ఇష్టపడే ఫీచర్స్ కూడా చాలా ఉన్నాయి ఇందులో. ఇక్కడ మనం స్టీరింగ్కి చూసుకుంటే కంప్లీట్గా మోడ్స్ చూసుకోవచ్చు, వాల్యూమ్ కావచ్చు, కాల్ మాట్లాడే ఆప్షన్ కావచ్చు, వాయిస్ కమాండ్ కావచ్చు, ప్రతి ఫీచర్, క్రూజ్ కంట్రోల్ కావచ్చు. మీకు ఇక్కడ నుంచే యాక్సలరేటర్ అనేది, అది మన క్రూజ్ అనేది ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో ఇక్కడ నుంచే స్పీడ్ అనేది కంట్రోల్ చేసుకోవడానికి కావచ్చు. ఒకసారి నేను ఇంజన్ స్టార్ట్ చేస్తాను. ఇంజన్ స్టార్ట్ చేసేటప్పుడు మనం బ్రేక్ మీద కాలు వేసిన తర్వాత ప్రెస్ చేసాం, సింగిల్ సెల్ఫ్కి స్టార్ట్ అయిపోయింది. బ్యాటరీ కూడా వారంటీలో ఉందండి, రీసెంట్గా వేయించడం జరిగిందన్నమాట. ఇక్కడ మనం చూడొచ్చు ఫస్ట్ 1,41,000 రీడింగ్. సో ఈ కార్కి 6 సెన్సార్స్ అనేవి అరౌండ్ కార్ మొత్తం సెన్సార్స్ ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చండి, ఇది వచ్చి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ మోడ్ ఉండిద్ది. ఇక్కడ ట్రాక్షన్ మోడ్ ఉండిద్దండి. ఈ కార్లో స్పెషాలిటీ ఏంటంటే ట్రాక్షన్ మోడ్. మనం ట్రాక్షన్ మోడ్ ఎప్పుడైతే మోడ్ సెలెక్ట్ చేసుకుంటామో ఇక్కడ మనం చూసుకోవచ్చు. అంటే మనం ట్రాక్షన్ మోడ్ ఆన్ చేసిన తర్వాత మనం స్నోలో అంటే మంచులో మనకి స్నో ఉంటుంది కదండి, స్నో ఏరియాలో ఏమైనా డ్రైవ్ చేస్తున్నామా, లేకపోతే బురదలో మడ్ అందులో ఏమైనా డ్రైవ్ చేస్తున్నామా, శాండ్ అంటే ఇసుక ఉన్నప్పుడు మనం ఏమైనా ఎడారి ప్రాంతంలో డ్రైవ్ చేస్తున్నామా, ఈ మోడ్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ కార్లో. అండ్ అలానే డ్రైవ్ మోడ్ ఉండిద్ది, అంటే మనం ఇకో మోడ్లో ఏమైనా డ్రైవ్ చేయాలా, నార్మల్ మోడ్లో, స్పోర్ట్స్ కూడా ఆప్షన్ ఉంది ఇక్కడ చూసుకోవచ్చు. ఇది జీటీ ఎడిషన్ కాబట్టి మనకి ఈ కంప్లీట్ ఫీచర్స్ అనేవి వస్తాయండి యాడాన్స్ కింద. అండ్ ఇక్కడ మనకి ఇవి వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ సీట్ ఇక్కడ ఏసీ అనేది ఆన్ అయిద్ది అనమాట. ఇందులో నుంచి వెంటిలేటెడ్ సీట్స్ అన్నాం కదా, ఇందులో నుంచి ఇన్ఫ్లో ఎయిర్ అనేది వస్తుంది. దీనికి కూడా మళ్ళీ కంట్రోలింగ్ కూడా ఉందన్నమాట. 1 పాయింట్ కావాలంటే 1, 2, 3 మోడ్స్ ఉన్నాయి. సో మనం డ్రైవర్కి ఇది. ఇందులో వచ్చేసరికి మీకు కంప్లీట్ ఆండ్రాయిడ్ ఆటో కనెక్షన్ అయితే ఉందండి, యాపిల్ కార్ప్లే ఉందన్నమాట. ఇందులో మీకు రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా వస్తుంది. ఒకసారి నేను చూపిస్తాను. రివర్స్ మోడ్ ఎప్పుడైతే మనం ఆన్ చేస్తామో ఇక్కడ కంప్లీట్ సెన్సార్స్ కూడా ఇక్కడ చూడొచ్చు. మొత్తం డిఫరెంట్ 6 టైప్ ఆఫ్ సెన్సార్స్ అనేవి యాక్టివ్ అయ్యాయి. సో రివర్స్ కెమెరా క్లారిటీ కూడా మనం చూడొచ్చు. సో అలానే ఇందులో మీకు వన్ ఆఫ్ ద లగ్జరియస్ ఫీచర్, చాలామంది పిల్లలు ఇష్టపడే ఫీచర్ ఏమైనా ఉంది అంటే మనకి సన్ రూఫ్ అండి. ఇక్కడ మనం చూడొచ్చు సన్ రూఫ్ కూడా పర్ఫెక్ట్ వర్కింగ్ కండిషన్లో ఉంది.
అది ఇక్కడ నుంచి మనం చూడొచ్చు అన్నమాట. మీకు యాక్చువల్లీ మనం కియా సోనెట్ మార్కెట్లో చూసుకుంటే 12 lakhs, 14 lakhs, 15 lakhs దాకా అప్ టు టాప్ అండ్ వేరియంట్లు ఉన్నాయండి. హెచ్టీకే ప్లస్ సంథింగ్ ఇలా వేరియంట్స్, హెచ్టీఎక్స్ ఎడిషన్స్ అనేవి ఇలా ఉన్నాయి. ఇదేంటంటే వీళ్ళు ప్రీమియం ఎడిషన్ కింద జీటీఎక్స్ ప్లస్ అనే ఎడిషన్ లాంచ్ చేయడం జరిగింది కియా సోనెట్లో. ఆటోమేటిక్ జీటీ లైన్ ఇప్పుడు వోక్స్ వ్యాగన్లో ఉందండి. జీటీ కార్స్ అని ఉంటాయి, ఓన్లీ పెట్రోల్ కార్స్ మనం చూడొచ్చు. అందులో ఏంటంటే మైనస్ ఏంటంటే వోక్స్ వ్యాగన్ పోలోలో పెట్రోల్ కార్లో మాత్రమే జీటీ లైన్ ఎడిషన్ అనేది లాంచ్ అయిందన్నమాట. సో దానివల్ల మనకి మైనస్ ఏంటంటే మైలేజ్ పరంగా మైనస్ ఉండిద్ది. సో ఇది డీజిల్ వేరియంట్లో వీళ్ళు లాంచ్ చేయడం జరిగిందండి. మనకి ఎక్స్పెక్టింగ్ మైలేజ్ వచ్చేసరికి దాదాపుగా ఒక 17+ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు హైవే మీద. సో దానికి వోక్స్ వ్యాగన్ తీసుకునే వాళ్ళకి ఈ కియా సోనెట్కి వేరియేషన్ ఏంటంటే ప్లస్ పాయింట్, మైలేజ్ పరంగా మనకు ప్లస్ పాయింట్. అలానే వోక్స్ వ్యాగన్ వచ్చేసరికి పోలోలో మనకి జీటీ లైన్ హ్యాచ్ బ్యాక్ కింద వస్తుందండి. ఇది వచ్చేసరికి మనకి ఎస్యూవీ టైప్లో ఉండిద్ది అనమాట. మీకు చాలా కంఫర్ట్గా ఉండిద్ది. ఓల్డ్ పీపుల్ ఎవరైనా ఉన్నా సరే మీకు చాలా పైకి కూర్చున్నట్టు ఒక ఫీల్ ఉండిద్ది అనమాట. సేఫ్టీ పరంగా కావచ్చు, డ్రైవ్ మోడ్ కావచ్చు, దీనికి ఉన్న ఫీచర్స్ కావచ్చు. సో మొత్తం కంపేర్ చేసుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ అన్నమాట. ఎవరికైనా కావాల్సిన వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయండి 8008173143. ఇది ఎక్స్పెక్టింగ్ ప్రైస్ వచ్చేసరికి కస్టమర్ ఆన్ రోడ్ అప్పట్లో వాళ్ళు తీసుకుంది 19.40 lakhs దాకా తీసుకున్నారండి. ఇప్పుడు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రైస్ ఏమైనా ఉందంటే 10,40,000 వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఏమైనా ఎవరికైనా ఇష్టపడి వస్తే ఒక 10-20 వేలు అయితే బార్గెనింగ్ ఉండిద్ది, దానికి మించి అయితే బార్గెనింగ్ ఉండదండి. ఈ వెహికల్కి మాత్రం 1 రూపీ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరంలా. అండ్ బానెట్, 4 డోర్లు, డిక్కీ ప్రతిదీ కూడా ఒరిజినల్ పెయింట్, సింగిల్ చిన్న టచ్అప్ కూడా జరగలేదండి ఈ కార్కి. మీరు వచ్చి లైవ్లో చూస్తే 100% ఇష్టపడతారు. అలానే టైర్స్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు, కాంటినెంటల్ టైర్స్. ఇందులో కూడా కాంటి క్రాస్ అని వస్తుంది అన్నమాట. మీకు ఇది వచ్చేసరికి దగ్గర 215, 65 or 16 వస్తుంది. విడ్త్ అనేది చాలా ఎక్కువ. ఇక్కడ స్పోర్ట్స్ కార్ లాగా టైప్ ఉండడానికి ఈ విడ్త్ కూడా చాలా ఎక్కువ ఇస్తుంది అనమాట ఈ టైర్కి. అండ్ బ్యాటరీ విషయంలో బ్యాటరీ కూడా న్యూ బ్యాటరీ ఉంది. సో ఎవరికైనా ఒక ప్రీమియం సెగ్మెంట్ వెహికల్ కావాలంటే దీనికి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి.